కురుపాంలో విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డ ఘటనపై ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. గిరిజన విద్యార్థుల వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కంప్లైంట్ చేశారు. ఇద్దరు విద్యార్థినులు చనిపోవడంపై దర్యాప్తు చేయాలి అని కోరారు. ఇక ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల మృత్యు ఘోషతో మన్యం విలవిల్లాడుతోందని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు, విషజ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను చుట్టుముట్టిన కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన హాస్టల్స్ లో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, విషజ్వరాల బారిన పడగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన ఇద్దరు పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదే విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్ కు ఘటనకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఎన్హెచ్ఆర్సీ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించి ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరగా అందుకు చైర్మన్ అంగీకరించారు. కూటమి ప్రభుత్వం ఉదాసీన వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఇప్పటికే కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశామన్నారు. గిరిజన కుటుంబాలకు నష్టం జరిగితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇది ప్రభుత్వ హత్య, అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఈరోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈరోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా చాలా బాగా స్పందించి పిల్లల విషయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల బృందం ద్వారా ఈ దయనీయ ఘటన గురించి తెలుసుకున్న ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రామసుబ్రమణియన్ చెలించారు. పిల్లల విషయంలో ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చదువుల కోసం హాస్టళ్లకు పంపితే గిరిజన విద్యార్థులు ఇలా చనిపోవటం, ఆసుపత్రుల పాలు కావటం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తక్షణం బృందాన్ని పంపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ హామీ ఇచ్చారు.